అందరికీ నమస్కారం. మనం ఈరోజు మల్హార్రావు మండల్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాచిల గ్రామంలో ఉన్నాము. రైతు గారికి ఒక 2 పంపులకు వారియర్ సేవర్ కొట్టించడం జరిగింది వారం రోజుల క్రితం. దాని రిజల్ట్ ఎలా ఉందో రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అన్న. అన్న, మీరు వారియర్ సేవర్ కొట్టించాం కదా, మీకు అది ఎట్లా ఉందన్న రిజల్ట్? బాగుంది సార్. కొట్టిన వరకు గ్రోత్ వచ్చింది. నల్లి అటాక్ కూడా దీనికి తక్కువ ఉంది. ఇక కొంచెం గ్రీనిష్ ఎక్కువ ఉంది. గ్రీనిష్ బాగుంది. ఇప్పుడు వారం రోజులు అవుతుంది. వారం అవుతుంది. అంటే ఇప్పుడు ఎక్కడ వరకు అన్న కొట్టింది? 6 సార్లు వరకు కొట్టిల్లు. 6 సార్లు కొట్టిన దాన్ని కొట్టడానికి డిఫరెంట్ కనబడుతుంది. అంటే దానికి దీనికి ఎన్ని రోజుల నుంచి మీరు డిఫరెన్స్ గమనిస్తారు? 4వ రోజు నుంచి డిఫరెంట్. 4వ రోజు నుంచి 3 నుంచి 4వ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇది గ్రీన్స్ వచ్చింది, అదేమో తేడా ఉంది. ఓకే, ముడతకు కానీ పురుగు కానీ నల్లి కానీ అన్ని కంట్రోల్లో ఉంది. దానికంటే ఫీల్డ్ ఇది కొంచెం మంచిగా కంట్రోల్ మంచిగా ఉన్నది. ఇప్పుడు మీరు మొత్తానికి ఎన్ని ఎకరాలు వేసారండి తోట? 2 ఎకరాలు. 2 ఎకరాలకు వేసారా? మిగతా ఫీల్డ్కి తీసుకొచ్చి కొట్టగలుగుతారు ఇప్పుడు? నమ్మకం వచ్చిందా? ఓకే అండి. సరే, మీరు ఒక రైతుగా అయితే అందరికి రికమెండ్ చేయగలుగుతారు? కొట్టచ్చు సార్. కొట్టచ్చు కదా. ఓకే అన్న, థ్యాంక్ యూ. నాకైతే ఓకే, మీరు సాటిస్ఫై అయితే చాలు. ఎందుకంటే మనం కుట్టించిన దానికి సార్ చెప్పడానికి, మీరు కుట్టిన దానికి అయితే సాటిస్ఫై అయితే కాన్ఫిడెంట్ చెప్పగలుగుతారు. అన్న బాగుంది తోట అది అని. అది బాగాలేకపోతే బాగాలేదని చెప్పవచ్చు కదా. మొన్న గడ్డి మందు అవే మచ్చలని కొసలు పడ్డ వరకు ఏం కదలేండి, సెట్ అవుతుందండి. ఏంటి సిగ్మెంట్ ఏంటిది అన్నది వెరైటీ? ఇది కార్తికేయ.